ఈరోజు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి చేతుల మీదుగా ఫ్రీ బస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. పండుగ వాతావరణంలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. జెండా ఊపి బస్సులను ప్రారంభించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న శ్రీశక్తి పథకాన్ని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు స్వాతంత్ర దినం సందర్భంగా 79వ స్వాతంత్ర దినం సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటారని మనకి ఎప్పటి నుంచో తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వం అనేదే ఒక మహిళా ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పచ్చు. మహిళలు ఎదురు చూస్తున్న ఈ స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సర్వీసును ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఉచిత బస్సు సర్వీస్తో బట్టి ఈరోజు మనమందరం ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని నమ్మి ఏదైతే మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామో ఈ రోజు మనం సంతోషంగా గర్వంగా చెప్పుకోగలం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.